మొన్న రీసెంట్‌గా మనం కోయంబత్తూర్ అమ్మాయి రేప్ విషయం అయితే ఒక వీడియో అయితే చేయడం జరిగిందనమాట. యాక్చువల్‌గా ఈ కేస్‌లో ఒక పెద్ద అప్‌డేట్ అయితే వచ్చిందనమాట. నిజంగా ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్ అనే విధంగా చెప్పుకోవచ్చు దీన్ని. యాక్చువల్‌గా ఆహ్, మనం చేసిన వీడియో ప్రకారం గాని లేదంటే పోలీసులు అంటే యాక్చువల్‌గా మనం ఏంటంటే ఆ వీడియో మన ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో నెక్స్ట్ డేనే చేయడం జరిగింది. కంప్లీట్‌గా ఇష్యూ అయితే మనం బయటికి రాలేదు. అక్కడ ఉన్నటువంటి పోలీసులు గాని వీళ్ళంతా చెప్పిన దాని ప్రకారం మనమైతే వీడియో చేయడం జరిగింది. సో, మనం గత వీడియోలో చూసుకున్నట్టయితే యాక్చువల్‌గా వీడియో ప్రకారం ఏంటి అంటే, వీళ్ళు నియర్లీ 10:45కి ఆ అమ్మాయి అండ్ ఇంకొక అబ్బాయి కూడా అక్కడ కార్‌లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అదే టైంలో కొంతమంది ఒక ముగ్గురు ఎవరైతే ఉన్నారో మనకి దుండగులు ఈ ఇష్యూ అంతా దీనికి కారణమైనటువంటి ఆ ముగ్గురు గూడా వీళ్ళు డ్రింక్ చేసొచ్చి ఆ అమ్మాయిని ఆ విధంగా చేయడం జరిగింది. 4:00కి పోలీసులు ఆ అమ్మాయిని రెస్క్యూ చేయడం జరిగింది. ఆ ఇన్సిడెంట్‌లోనే ఆ ట్రాక్ దగ్గర అయితే అమ్మాయి ఉండటం జరిగిందని చెప్పేసి మనకైతే ఒక న్యూస్ అయితే వెలువడటం జరిగింది. దాని ప్రకారం మనం వీడియో చేయడం జరిగింది. దీని వెనకాతల ఉన్న అసలు విషయం ఏంటంటే యాక్చువల్‌గా ఈ అమ్మాయి అక్కడ ఏదైతే ఇన్సిడెంట్ ఉందో ఇన్సిడెంట్ దగ్గర పోలీసులకు దొరకలేదన్నమాట. మనం ఏంటంటే కొద్దిగా అపస్మారక స్థితిలో ఇన్సిడెంట్‌లో దొరికింది అని చెప్పేసి మనకు చాలా న్యూస్ ఛానెల్స్‌లో కూడా వచ్చిందన్నమాట. యాక్చువల్‌గా విషయం అయితే అది కాదు. ఈ ఇన్సిడెంట్ ఇప్పుడు 10:45 ఆ టైంలో జరిగింది. వీళ్ళు ముగ్గురు వచ్చారనమాట. ఈ ముగ్గురు ఏంటంటే టీవీఎస్ 50 వెహికల్ అది. అది కూడా సుమారు 2 నెలల కిందట దొంగతనం జరిగింది. అందులో ఉన్న ముగ్గురిలో ఇద్దరి మీదైతే మర్డర్ కేసెస్, మల్టిపుల్ కిడ్నాప్ కేసెస్, రేప్ కేసెస్ కూడా ఉన్నాయన్నమాట. వీటి పైన బెయిల్ పైనైతే ముగ్గురు కూడా బయట తిరుగుతున్నారు. వీళ్ళేదో పర్సనల్‌గా, ప్రైవసీగా మాట్లాడుకుంటున్న టైంలో వీళ్ళు ముగ్గురు కూడా వచ్చి ఈ అబ్బాయినైతే కొట్టారు. అపస్మారక స్థితిలోకి ఈ అబ్బాయి అన్‌కాన్షియస్ అయిన తర్వాత అమ్మాయిని తీసుకెళ్ళి ఈ అఘాయిత్యానికైతే పాల్పడటం జరిగిందనమాట. కానీ ఈ ఇన్సిడెంట్ జరిగిన తరువాత ఇదంతా కూడా పోలీసులు రావటం ఇదంతా జరిగిందనుకున్నాం గదా! ఈ పోలీసులు రాకముందే అమ్మాయి అయితే అన్‌కాన్షియస్‌లోకి వెళ్ళలేదనమాట. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వాళ్ళ నుంచి తప్పించుకొని అప్పటికే అమ్మాయి పైన జరగాల్సిన అఘాయిత్యం అయితే చేశారు. అసలు చాలా పెయిన్‌ఫుల్ పరిస్థితుల్లో ఈ అమ్మాయి తాలూకా గుండె ధైర్యానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చనమాట. ఆ సిట్యుయేషన్‌లో వాళ్ళ నుంచి తప్పించుకొని అక్కడ దగ్గరలో బృందావన్ కాలనీ అని చెప్పేసి ఎయిర్‌పోర్ట్‌కి దగ్గరలో ఒక ఏరియా ఉంది. ఆ బృందావన్ కాలనీలోకైతే ఎంటర్ అయిందనమాట. ఎంటర్ అయ్యి అక్కడ ఒక హౌస్ ఉంటే హౌస్ దగ్గరికెళ్ళి వాళ్ళని లేపటానికైతే ప్రయత్నించింది. డోర్ కొట్టింది. అలాగే 2, 3 ఇల్లులు తిరిగింది. ఎవరు కూడా డోర్ తీయలేదనమాట. ఎందుకంటే నియర్లీ సుమారుగా 3:30, 3 ఆ ప్రాంతంలో అంటే అందరూ డీప్ స్లీప్‌లో ఉండే పరిస్థితి అనమాట. ఎవరు తీయలేదు. అయితే తిను ఆహ్, తెలివిగా ఏం చేసిందంటే తీయలేదు కదా! అని చెప్పేసి అక్కడ ఉండలేదనమాట ఒకే ప్లేస్‌లో. వీళ్ళు ముగ్గురు కూడా ఈ అమ్మాయి పైన అఘాయిత్యం చేసిన వాళ్ళు అమ్మాయిని వెతుకుతున్నారన్నమాట అప్పటికే. తను ఎస్కేప్ అయింది. ఇన్సిడెంట్ జరగాల్సిందైతే అన్యాయం జరిగిపోయింది. అమ్మాయికి ఇన్సిడెంట్ అయితే అఘాయిత్యం అయితే చేసిన తర్వాతే ఇదంతా కూడా. ఈ ఈ వీళ్ళెప్పుడు 3, 4 ఇల్లులు సంథింగ్ ఏముంటే టోటల్‌గా ఆ బృందావన్ కాలనీలో టోటల్‌గా 8 హౌసెస్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ నాలుగో ఇంటికెళ్ళి ఏం చేసింది, తను కూడా అక్కడ కాలింగ్ బెల్ కొట్టడం జరిగింది. ఎవరు లేకపోయేసరికి ఫస్ట్ ఫ్లోర్ పైకైతే ఎక్కడం జరిగిందన్నమాట. మెట్లెక్కుతూ ఫస్ట్ ఫ్లోర్‌కైతే వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళని చూసింది. అక్కడ ఒక కాంపౌండ్ వాల్ ఉంది. ఈ అమ్మాయి ఏంటంటే కాంపౌండ్ వాల్ దూకి ఈ బృందావన్ నగర్ ఏదైతే ఉందో ఈ కాలనీలోకి ఎంటర్ అయిందన్నమాట. వాళ్ళు ఈ అమ్మాయిని అబ్జర్వ్ చేస్తున్నారని చెప్పేసి చూసింది. చూసిన తర్వాత వాళ్ళ నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని చెప్పి ఆ ఫస్ట్ ఫ్లోర్‌లో మనకి ఆ పైన పారాపెట్ వాల్ ఉంటుంది గదా! మనకి స్లాబ్ పైన ఉండే వాల్ పక్కనే ఉండి దగ్గరలో ఉన్నటువంటి బయట మనం మార్నింగ్ లేవంగానే ఏం చేస్తాం రెగ్యులర్‌గా బయట లైటేస్తాం. ఏదైనా పూజా కార్యక్రమం ఉంటే అవి చేసుకుంటాం. సో, ఈ అమ్మాయి ఏం చేసిందంటే లేచారు అని అనుకునే విధంగా బయట లైట్ ఆన్ చేసింది. వాటర్ మోటర్ ఆన్ చేసి పెట్టిందనమాట. ఈ వాటర్ మోటర్ సౌండ్‌కి ఏం చేశారంటే, ఇంట్లో ఉన్న వాళ్ళు, ఆ పక్కింటి వాళ్ళు కూడా లేచారు. ఇంత మార్నింగ్ ఎవరు మోటర్ ఏసారని చెప్పేసి. అది అంతా కమ్యూనిటీ కదా! లేచి బయటికి వచ్చే టైంకి ఈ అమ్మాయి తాలూకా పరిస్థితి ఉంది. వెంటనే వాళ్ళు ఈ అమ్మాయిని నిజంగా ఆ కాలనీ వాళ్ళకి గాని, ఈ అమ్మాయి బ్రేవరీకి గాని అసలు నిజంగా ఆ నిమిషంలో వచ్చిన ఆలోచన గాని, తిన ధైర్యానికి గాని నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. అటువంటి పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్‌లో కూడా నిజంగా ఆ అమ్మాయి ధైర్యానికి గాని నిజంగా ఐడియాలజీకి ఆ టైంలో అంత షార్ప్‌గా ఆవిడ బ్రెయిన్ పనిచేయడం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. ఎప్పుడైతే ఈ హౌస్ వాళ్ళ ఆ మోటార్ ఆన్ చేసి ఇవన్నీ చేసిందో, ఈ మోటార్ సౌండ్‌కి ఆ పైంటి వాళ్ళు, కిందింటి వాళ్ళు కూడా లేచి ఎవరు ఈ టైంలో మోటార్ ఆన్ చేశారని చెప్పేసి బయటికి రావడం జరిగింది. వెంటనే ఈ కండిషన్‌లో ఉన్నటువంటి ఈ అమ్మాయిని చూసి నిజంగా వాళ్ళైతే షాక్ అయ్యారన్నమాట. వెంటనే అమ్మాయిని తీసుకొనెళ్ళి "నీకేం కాదమ్మా, యూ ఆర్ సేఫ్" అని చెప్పేసి లోనకి తీసుకెళ్ళి అక్కడ ఆ ఇంట్లో ఉన్నావిడ ఎవరైతే ఉందో నిజంగా ఆ తల్లి బట్టలు మార్చిందనమాట. వేరే బట్టలు అమ్మాయికి తొడిగి వెంటనే
ఈ అమ్మాయి వెంటనే అన్నది ఒకటే, మా మదర్‌కి కాల్ చేయండి అని చెప్పేసి. వెంటనే వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ మదర్‌కి కాల్ చేశారు. వాళ్ళ మదర్‌కి జరిగిందంతా చెప్పింది. వెంటనే వీళ్ళు కూడా ఏం చేశారంటే, వెంటనే పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తే, ఇప్పుడు ఎవరైతే సెర్చ్ చేస్తున్నారో పోలీసులు, అప్పటికి వీళ్ళు దొరకలేదు. ఈ పోలీసుల్ని చూడటం, ఈ మోటార్ ఆన్ చేయటం, వీళ్ళు బయటికి రావడంతో వీళ్ళు పారిపోయారనమాట. ఈ ముగ్గురు ఆగంతకులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళు అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యే పరిస్థితి అయితే ఉంది అక్కడ. వెంటనే వీళ్ళు పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తే, పక్కనే ఉన్నారు కాబట్టి పోలీసులు వెంటనే రావటం, అమ్మాయిని విచారించడం, ఇదంతా జరిగిన తర్వాత అంబులెన్స్ తీసుకొని వచ్చి అమ్మాయిని ట్రీట్మెంట్‌కి అయితే పంపించారు. దగ్గరున్న సీసీ కెమెరాలు గమనించి, ఆ సీసీ కెమెరాలో ఉన్న ఫుటేజ్ ఆధారంగా, ఆ బండి నెంబర్ ఆధారంగా ఈ ముగ్గురిని పట్టుకునే పరిస్థితుల్లో వీళ్ళు కూడా ఎస్కేప్ అయ్యే పరిస్థితుల్లో వీళ్ళపై కాళ్ళ పైన కొంత ఫైరింగ్ చేసి వీళ్ళని కంట్రోల్ చేసి వీళ్ళని పట్టుకోవడం అయితే జరిగిందనమాట. నిజంగా ఇదంతా జరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సిపి, పోలీస్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో, మీడియాకి వివరిస్తున్న సందర్భంలో ఇక్కడ ఒక దారుణమైన విషయం ఏంటంటే, మీడియాకి వివరిస్తున్న సందర్భంలో ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది. అటువంటి పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్‌లో కూడా తనను తాను కాపాడుకోవడానికి, ప్రాణాలతో ఉండటానికి తను ప్రయత్నించడం, నిజంగా ఆ అమ్మాయి చూపించినటువంటి ఆ స్కిల్ ఏదైతే ఉందో, లేదా ఆ బ్రావరీకి నిజంగా సెల్యూట్ చేయాల్సింది పోయి, కొంతమంది జర్నలిస్టులు అసలు యాక్చువల్‌గా జర్నలిజం అనంగానే కొన్ని ఎథిక్స్‌తో కూడుకున్నటువంటిది జర్నలిజం అనేది. కానీ అక్కడ తమిళనాడులో వాళ్ళు జర్నలిస్టులు అడిగింది ఏంటంటే, యాక్చువల్‌గా ఆ నిమిషంలో అమ్మాయి అక్కడ ఏం చేస్తున్నట్టు అసలు ఇదంతా అడిగారనమాట. సో, అక్కడ ఉన్నటువంటి సీపీ ఎవరైతే ఉన్నారో నిజంగా దానికి తగ్గట్టుగా ఆ అమ్మాయికి రెస్పెక్ట్ చేస్తూ ఆయన ప్రవర్తించిన తీరు నిజంగా అందరిని కట్టిపడేసే విధంగా ఆయన ప్రవర్తించారనమాట అక్కడ. సో, అది అమ్మాయి పర్సనల్. అలాగని ఒక అమ్మాయి బయటికెళ్ళినంత మాత్రాన అమ్మాయి క్యారెక్టర్‌ని గాని, ఇది గాని అసైసినేట్ చేయాల్సినంత అవసరం లేదు. వాళ్ళ పర్సనల్, అది కూడా ఎళ్ళింది లేట్ నైట్ కాదు. 10:15, 10:45 ప్రాంతంలో, అంటే సమ్ అది బాయ్ ఫ్రెండా లేదంటే ఫ్రెండా అనేది విషయాలు, అవి అమ్మాయి పర్సనల్ విషయాలు కాబట్టి అవి ఈరోజు మీరు చర్చించాలనుకోవట్లేదు. దాని గురించి అయితే మేమేం మాట్లాడాల్సినట్లేదు. మీకు కూడా ఏం వివరించే పరిస్థితి అయితే లేదని చెప్పేసి కరాఖండిగా చెప్పడం జరిగింది. ఇంకొక జర్నలిస్ట్ కూడా అక్కడ అడిగిన క్వెషన్ ఏంటంటే, అమ్మాయి ఆ రోజు ఎటువంటి కైండ్ ఆఫ్ డ్రెస్ చేసుకుందని చెప్పేసి. అదే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఒక డ్రెస్‌ని బట్టి అమ్మాయిని జడ్జ్ చేయటం అంటే నార్మల్‌గా డ్రెస్‌ని బట్టి అమ్మాయి క్యారెక్టర్‌ని జడ్జ్ చేస్తారా ఎవరైనా సరే? అది ఎంతవరకు కరెక్ట్? మన ఇంట్లో కూడా ఆడపిల్లలున్నారు. అసలు డ్రెస్సింగ్ సెన్స్ అనేది ఏంటంటే, వాళ్ళ తాలూకా వ్యక్తిగత విషయం కంప్లీట్‌గా. అయితే ఇలా మాట్లాడడం వల్ల నేనేదో ఫెమినిస్ట్ అని చెప్పి ఆడవాళ్ళకి సపోర్ట్ అని కాదు. ఎవరైనా సరే, మన ఇంట్లో కూడా ఆడపిల్లలున్నారు. నాకు అక్క చెల్లెళ్ళు ఉన్నారు కాబట్టి, ఆ డ్రెస్సింగ్ సెన్స్ అనేది వాళ్ళకున్న ఇష్టాయిష్టాల ప్రకారం వాళ్ళ డ్రెస్ సెన్స్ అనేది వాళ్ళ దీన్ని బట్టి అయితే డిపెండ్ అయి ఉంటది. ఒక డ్రెస్‌ని బట్టి అమ్మాయి క్యారెక్టర్‌ని మీరు జడ్జ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నిజంగా మీకే వదిలేస్తున్నాను. ఒక డ్రెస్‌ని బట్టే ఇన్సిడెంట్ జరిగింది. ఆ ప్రవర్తించే తీరు బట్టి ఇన్సిడెంట్ జరిగిందంటే అది కరెక్ట్ కాదు. ప్రస్తుతం మారాల్సింది ఏంటంటే, మన కల్చర్‌లో ఉన్న డ్రెస్ సెన్స్ కాదు మారాల్సింది. మనం ఆలోచించే విధానం మారాలి. మనం ప్రవర్తించే తీరు మారాలి. మనం చూసే చూపు మారాలి. సో, అప్పుడు ఇటువంటి నేరాలన్నీ అరికట్టే పరిస్థితి అయితే కనబడుతుందనమాట. అంతే తప్పితే డ్రెస్సింగ్ సెన్స్‌ని బట్టి, వేసుకునే డ్రెస్‌ని బట్టి ఇటువంటి ఇన్సిడెంట్స్ జరిగాయంటే మాత్రం అది నాకు తెలిసినంత వరకు 100% కరెక్ట్ కాదనే నేను చెప్తాను. సో, ఇది జరిగిన విషయం. అమ్మాయి ప్రస్తుతం అయితే కోలుకునే పరిస్థితుల్లో ఉందనమాట. వీళ్ళని కూడా జడ్జి ముందు ప్రవేశపెట్టే పరిస్థితి అయితే కనబడుతుంది. వాళ్ళు కూడా కోలుకుంటున్నారు. సో, ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం అయితే ఇది అక్కడ జరిగినటువంటి విషయం. అమ్మాయిని తను కాపాడుకోవడానికి అటువంటి సిట్యుయేషన్‌లో, అంత పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్‌లో, అంత రాత్రి పూట నిజంగా ఆ 8 హౌసెస్ ఏవైతే ఉన్నాయో బృందావన్ కాలనీలో ఉన్నటువంటి ఆ 8 ఇళ్ల వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనమాట. ఆ టైంలో వాళ్ళందరూ లేచి, వాళ్ళందరూ యూనిటీగా నిజంగా ఏదైతే ఈ క్రైమ్ జరిగిన స్పాట్ ఉందో అక్కడ ఉన్నటువంటి మగవాళ్ళు, ఆ ఇళ్లలో ఉన్నవాళ్ళు, వాళ్ళని నిజంగా పట్టుకుందాం అనే ఉద్దేశంతో క్రైమ్ స్పాట్ కూడా అంత ధైర్యంగా ఆ సిట్యుయేషన్‌లో, అంత అర్ధరాత్రి టైంలో వాళ్ళు నిజంగా వెళ్లారనమాట. అక్కడున్న ఆ కాలనీ వాళ్ళకి గాని, నిజంగా తమిళనాడు ముఖ్యమంత్రి గాని, టీవీకే ప్రెసిడెంట్ అయిన విజయ్ కూడా ఆ కాలనీ వాళ్ళని గాని, ఇప్పుడు మీడియా గాని ఆ కాలనీ వాళ్ళని నిజంగా ఆకాశానికి ఎత్తే పరిస్థితి అనమాట. ఆకాశానికి ఎత్తే పరిస్థితి అని చెప్పలేము. వాళ్ళ ఆ టైంలో ఆ అమ్మాయి విషయంలో చూపించినటువంటి ఆ కేర్ గాని, ఆ అమ్మాయిని ఓన్ చేసుకునే విధానం గాని, అటువంటి సిట్యుయేషన్‌లోనే ఒక ఆడపిల్లతో అసలు నిజంగా ఇచ్చిన ధైర్యం, నిజంగా అది ఎంతైనా వాళ్ళని ఇది చేయాల్సిన పరిస్థితి ఉందనమాట. సో, ఇది